హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా మీకు స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రం. సర్వాంతర్యామి మీకు స్తోత్రం నాయన. నీతిమంతుడా మీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు. గడిచిన వారము, గడిచిన రోజులు, గడిచిన దినములు నీ కృపలో కాపాడినందుకు స్తోత్రములయ్యా. భద్రపరిచినందుకు వందనాలు ప్రభువా. అయా మీకు స్తోత్రాలు. క్రిస్మస్ మాసములు ఇదిగో ప్రభువా, అయా మీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధికి సమీపించిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి నీ పాదములకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. ఈ ఆదివారం నాయన అయా 2 సర్వీసులలో పరిశుద్ధాత్ముడా మీరు తోడుగా ఉండి నడిపించండి. వస్తున్న నీ ప్రజలను నీ దాసుని యొక్క తండ్రి ప్రయాణంలో క్షేమంగా దయచేయండి. ప్రత్యేకంగా ప్రభా ఈ స్థలం చుట్టూ నీ మహిమ నీ సన్నిధిని తోడుగా ఉంచిన ఆయన ఆది నుండి అంత వరకు పరిశుద్ధాత్మ తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇది నా కడవరి మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఇది నా చివరి, ఇది నా కడవరి, ఇది నా చివరి, ఇది నా కడవరి మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని పాప భూమిలో పాతుకుపోయిన పాపపు తీగెలో అల్లుకుపోయిన పాప భూమిలో పాతుకుపోయిన పాపపు తీగెలో అల్లుకుపోయిన పాతరాత జీవితాన్ని, పాతరాత జీవితాన్ని పవిత్రపరచుము పరిశుద్ధుడా, పవిత్రపరచుము పరమాత్ముడా, పవిత్రపరచుము పరిశుద్ధుడా, పవిత్రపరచుము పరమాత్ముడా. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. చితికిన బ్రతుకు చీదరితనవు చిక్కులలోన చిక్కిన నన్ను, చితికిన బ్రతుకు
జరిగించుమో దేవా పనికొచ్చుగా మాతో మాట్లాడమయ్యా పేతురును క్షమించినాడుగా మమ్ము క్షమించుమయ్యా తోమాను సరిచేసి ఆటుగా మమ్ము సరిచేయుమా నీ మందిరమేగా మాకు తోడుండుమయ్యా మోసేను నడిపించినాడుగా మమ్ము నడిపించయ్యా దావీదు హెచ్చించినాడుగా మమ్ము హెచ్చించుమయ్యా నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధియే మాకు ఆధారము నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధే నాడుగా ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా హల్లెలూయా నాకున్న భయములే నరులగా నా హృదయం నాలో కరిగిపోయగా నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును హల్లెలూయా 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 యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును గణపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసెదన్ నాశలై నిరాశలై నిస్పృహలో ఉండగా నా పైన చీకటియే నన్ను ఆవరించెనుగా నాశలై నిరాశలై నిస్పృహలో ఉండగా నా పైన చీకటియే నన్ను ఆవరించెనుగా నా దీపము ఆర్చుండగా నా యేసయ్య వెలిగించెగా నా దీపము ఆర్చుండగా నా యేసయ్య వెలిగించెగా ఆయనకే స్తుతి ఆయనకే మహిమ ఆయనకే కీర్తి యుగ యుగములు చెల్లును హల్లెలూయా 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 నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే
చిత్తములో ఆయన దయలో ఈ రోజు మనం ఉన్నామంటే ఆయన సన్నిధిలో సాగిలపడి ఆరాధన చేద్దాం. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు. నీ మనసు నాకిచ్చినావు, మనిషిగా మార్చినావు. నీ మనసు నాకిచ్చినావు. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. అన్నిని తుడిచి కష్టాలన్నీ తొలగించిన దేవుడైన అండగా తోడుగా నీడగా ఉండి మన అనుక్షణం నడిపిస్తున్న ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి ఆరాధన. కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు. మాదిరిగా చేసినావు, మనిషిగా మార్చినావు. మాదిరిగా చేసినావు. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. హల్లెలూయా. ప్రభువా, అయ్యా గడిచిన అయ్యా తండ్రి 11 మాసములు కాపాడి ఇదిగోనైనా తండ్రి శ్రేష్టమైన ఈ డిసెంబర్ మాసమున దేవా అయ్యా మీకు స్తోత్రాలు. 20 రోజులు కాపాడినందుకు స్తోత్రములు దేవా. అయ్యా గడిచిన రోజులనైనా చేసిన మేలుల కొరకై ఉపకారముల కొరకై నా తండ్రి హృదయపూర్వకమైన మీకు స్తుతులయ్యా. హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులనైనా అయ్యా మీకు స్తోత్రాలు దేవా. మాకు నడు నొప్పి వచ్చింది, మోకాలు నొప్పి వచ్చింది, పక్క నొప్పి వచ్చింది, అన్నీ నాకు తీసేసిండు. కరసాలు పెట్టిండు దేవుడు, నాకు సరసపరిచిండు. ఇప్పుడే నెమ్మది నిలబడ్డా, సర్పంచ్ నిలబడ్డాము, సర్పంచ్ గెలిచిండు, మేము నెమ్మది పడిపోయినాం. దేవుడు ఎట్టా మన నన్ను ఎట్టా గెలిచిండు, నాకు కూడా అన్నిటికీ గెలిపిస్తుండు అని అందరికీ వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. చిన్న శాసనం చెప్పిన వాళ్ళకి మొక్కలు నొప్పి పోయింది, దేవుని దిగినందుకు నడుము నొప్పి పోయింది, పక్క నొప్పి పోయింది. ఆ బిడ్డ మీద మీరు జారిపడి సమరయుడి వలె జారిపడి మీరు ప్రభువా అయా మీకు స్తోత్రం చేసిన మేలును బట్టి అయా చెప్పిన ఉపమానాలను బట్టి స్తోత్రాలు. మా యందు జారిపడే దేవుడు గడిచిన దినాల్లో తండ్రి ఆర్థిక ఇబ్బందులలో, శోధనలో, శ్రమలలో, అనారోగ్య విషయములలో బాధపడిన మా మీద అనేక మార్లు జారిపడ్డావు అయ్యా. ఈ 2025 ముగింపులో మరొకసారి నాయన నీకు స్తోత్రాలు.
నీ జాలి కలిగిన కన్నులు మా వైపు ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ జాలి కలిగిన చేతులు చాపమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రం. జాలిపడి అద్భుతాలు చేసే దేవుడు, మన ఛాయలో ఉన్న వారి, మన ప్రదేశంలో ఉన్న వారి మీద వెలుగు ప్రకాశించను, ఉదయించనని తండ్రి సెలవించిన దేవుడు, మా మీద నీ కృప తోడుగా ఉంచి దీవించండి తండ్రి. మా కొరకు ఈ లోకంలోకి వచ్చావు, మమ్మల్ని జీవింపజేయ వెలుగుమయం, వెలుగులో నడిపించడానికి, మమ్మల్ని పరలోకంలో చేర్చడానికి వచ్చిన దేవుడు, మా ప్రతి పరిస్థితిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున ప్రతి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి ఇప్పుడు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపి దీవించండి అయ్యా. ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. యేసుక్రీస్తు కృపా సంఘ పరిచయంలో ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించండి, వారి ప్రతి సమస్యను పరిష్కరించండి. దయగల తండ్రి మీ హస్తము చాచండి, కృప చూపమని ప్రార్థిస్తున్నా అయ్యా. స్థిరమైన మందిరము కావాలని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. నీకు వందనాలు. 2026 మీరు అద్భుతం చేస్తారని మేము విశ్వసిస్తున్నాము నాయన. అలాగే తండ్రి మీకు స్తోత్రాలు. దైవజనులుగా మాకు ప్రభు స్థిర నివాసముగా ఒక గృహము కావాలని మీ పాసంలో ప్రార్థన చేస్తున్నాం. మా యందు జాలిపడి మీరు కార్యం జరిగి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా కుటుంబములను జ్ఞాపకము చేసుకున్నందుకు వందనాలయ్యా. ఇదిగో యేసుక్రీస్తు కృపా సంఘములనైనా మీరు జ్ఞాపకము చేసుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా సొదొమ గొమొర్రా పట్టణము ఇదిగోనైనా బహుభయంకరమైన పాపము చేతనైనా అయ్యా నా తండ్రి ఉన్నప్పుడు ప్రభువా, లోతును తన కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకునేటట్లుగా ఈ భయంకరమైన నా తండ్రి అయ్యా నా తండ్రి ఈ భయంకరమైన సమాజంలో దేవా అయ్యా కుటుంబాలుగా ఉన్న మమ్మల్ని ఒక్కొక్కరుగా పిలిచిన దేవా మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన అయ్యా విలువైన రక్షణ కొరకై మీకు వందనాలయ్యా. అయ్యా మీరు అనుగ్రహించిన మీ పరిశుద్ధాత్మ వరము కొరకే వందనాలయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీకు వందనాలు నాయనా. మీరు చేసిన మేలు ఉపకారములు ఏది మరువగా తలంచుకొని నీ పాద సన్నిధిలో నైనా అయ్యా మిమ్మల్ని స్తుతించే వారముగా, మిమ్మల్ని గణపరిచే వారముగా నైనా అయ్యా నీకు ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకున్న ప్రభువా మీకు వందనాలయ్యా. అగ్ని జ్వాలల నేత్రములు కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. అపరంజి పాదములు కలిగిన యేసు రాజా మీకు స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా మీకు స్తోత్రాలు. మా తండ్రి మీకు కృతజ్ఞత స్తుతులు ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు నైనా మీ ఘనమైన నామమే పూజింపబడును గాకనైనా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. వేవేల దూతల పరివారము మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కెరూబు శరాపుల మధ్య పొగడబడుచున్న అయ్యా మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు. మా హృదయ పాలకుడా మీకు స్తోత్రాలు నైనా. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు నైనా తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీరు చేసిన మేలుల కొరకై వందనాలు, ఉపకారముల కొరకై వందనాలు, ఇచ్చిన క్షేమముకై వందనాలు నైనా. క్షేమముగా నీ మందిరమునకు నడిపించిన విధానముకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగోనైనా మా ప్రియులు అయ్యా నా తండ్రి రావలసిన సమయంలో ప్రత్యేకంగా మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. ప్రతి ఒక్కరిలో దైవ భయమును కలిగించండి నాయన. ఇదిగో నాయన యేసుక్రీస్తు కృపా సంఘము పేరిట నా ప్రభువా నా తండ్రి గడిచిన కొన్ని మాసముల నుండి అయ్యా మీరు జరిగిస్తున్న 2 ఆరాధనలు బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆరాధనలు మీ నామానికి మహిమకరముగా, మీ నామమునకు ఘనతకరముగా మీరు జరిగిస్తున్న రీతికై పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలయ్యా. వస్తున్న ప్రజలను ప్రత్యేకంగా నీ స్వాధీన ఆధీనములో ఉంచుకోనండి ప్రభువా. అయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించే నవ వధువు సంఘముగా నాయన మీరు లేవనెత్తమని, పవిత్రులైన కన్యకగా యేసుక్రీస్తు కృపా సంఘమును నాయన మీరు ప్రతిష్ఠించమని వేడుచున్నాము నాయన. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పాటలు పాడి ఆరాధన చేస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మ నడిపింపును దయచేసండి నాయన. అయ్యా అంత్యకాల అభిషేకము చేత మమ్మల్ని నింపండి దేవా. ఆది అపోస్తలుల మీదకి దిగవచ్చిన అగ్ని జ్వాలల అభిషేకము చేత నాయన ఇక్కడ నా తండ్రి ప్రార్థిస్తున్న వారి మీద, ఆరాధన చేస్తున్న వారి మీద నీ ఆత్మను కృంభరించు నాయన. మీకు స్తోత్రాలు. వస్తున్న నీ దాస్తుని నీ దాస్తురాల్ని ప్రత్యేకముగా ఈ అగ్నిజ్వాల అభిషేకము చేత ప్రతిష్ఠించి నాయన మాకు కావాల్సిన జీవాహారం 2 సర్వీసులో మీరు విడుదల చేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు.
యేసయ్యా మీకు స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా వందనాలు తండ్రి, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు. నీ మేలుల కొరకై, నీ ఉపకారముల కొరకై అయ్యా మీరు చేసిన సమస్త నా తండ్రి ఇచ్చిన ఈవుల కొరకై నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప నైనా తండ్రి మీరు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన తండ్రి నీ సన్నిధి కొరకై స్తోత్రాలు. నీ సన్నిధిని అయ్యా బహుగా మా మీద విడుదల చేయమని ప్రార్థిస్తుంది. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలయ్యా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో ప్రేమ, మరణము కంటే
జీవానిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన